ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 35. మనం మౌర్యుల అనంతర యుగంలో స్వదేశీ రాజ్యాలను చూస్తున్నాం. సంగం రాజ్యాలు. మౌర్యుల అనంతరం దక్షిణ భారతదేశంలో చోళ, పాండ్య మరియు చేర అనే 3 రాజ్యాలు వెలిశాయి. వీరు తమిళ భాష మరియు సాహిత్యంను ఆదరించి అభివృద్ధి చేసినందువల్ల ఈ 3 రాజ్యాలను తమిళ రాజ్యాలు అని అంటారు. మౌర్యుల అనంతరం గుప్తవంశ స్థాపనకు ముందు ఉన్న యుగాన్ని ఏమంటారు? సంగమ యుగం అంటారు. తమిళ భాషకు స్వర్ణయుగం సంగమ యుగం. ప్రాచీన తమిళ రాజ్యాలు అయిన చోళ, పాండ్య, చేర రాజ్యాల ప్రస్తావన వేటిలో కనిపిస్తుంది? కళింగ ఖారవేలుని హతిగుంఫా శాసనం, అశోకుడి 13వ శిలాశాసనం మరియు మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో ప్రాచీన తమిళ రాజ్యాల ప్రస్తావన కనిపిస్తుంది. సంగమ రాజ్యాలను ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం ఇండికా. సో ఈ టేబుల్ చూద్దాం ఫ్రెండ్స్, ఈ 3 రాజ్యాల గురించి. చోళ రాజ్యం ఉత్తర తమిళనాడును పరిపాలించింది. వీరి మొదటి రాజధాని ఉరయూర్, రెండవ రాజధాని కావేరి పట్టణం. చోళ రాజ్యం యొక్క చిహ్నం పులి. చోళులలో గొప్ప రాజు కరికాల చోళుడు. పాండ్య రాజ్యం దక్షిణ తమిళనాడును పరిపాలించింది. రాజధాని మదురై. చిహ్నం చేప లేదా కరి. పాండ్య రాజులలో గొప్ప రాజు నెడుంజెలియన్. చేర రాజ్యం పాలించిన ప్రాంతం కేరళ. వీరి రాజధాని వంజి లేదా కరూర్. చేర రాజ్యం చిహ్నం విల్లు మరియు బాణం. చేర రాజులలో గొప్ప రాజు సెంగుత్తవాన్. సో ఈ టేబుల్లలో ఉన్నవే క్వశ్చన్స్ రూపంలో కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. చోళ రాజ్యం. సో ఎక్కువగా కరికాల చోళుడి గురించే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చోళులు పరిపాలించిన ప్రాంతం ఉత్తర తమిళనాడు. చోళ రాజ్యం మొదటి రాజధాని ఉరయూర్. చోళ రాజ్యం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? కావేరి డెల్టా ప్రాంతంలో. చోళుల రెండవ రాజధాని కావేరి పట్టణం లేదా పుహార్. చోళుల రాజకీయ చిహ్నం పులి. చోళులలో గొప్ప రాజు కరికాల చోళుడు. కరికాల అంటే అర్థం కాలిన కాలు గలవాడు లేదా శత్రు గజాలకు మృత్యువు లాంటివాడు అని అర్థం. 7 సముద్రాల రాజుగా ప్రసిద్ధి చెందిన చోళరాజు కరికాల చోళుడు. కరికాల చోళుని చరిత్రను వివరించే గ్రంథం పట్టినపాలై లేదా పట్టినపలై. కావేరీ పట్టణంపై దీర్ఘ కావ్యం పట్టినపాలై. పట్టినపాలై గ్రంథ రచయిత ఉరిత్తిరన్ కన్ననార్ లేదా ఇతన్నే కన్నన్ అని కూడా అంటారు. కావేరి లేదా పుహార్ పట్టణం అనే నూతన రాజధానిని నిర్మించినది కరికాల చోళుడు. కరికాల చోళుడు చేర, పాండ్య రాజులను ఏ యుద్ధంలో ఓడించాడు? వెన్నీ యుద్ధంలో. శ్రీరంగం దగ్గర ఆనకట్టలు కట్టించి కాలువలు త్రవ్వించి తంజావూరు ప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినది కరికాల చోళుడు. చోళ వంశంలో గొప్ప రాజు కరికాల చోళుడు. పాండ్య రాజ్యం. పాండ్యులు పరిపాలించిన ప్రాంతం దక్షిణ తమిళనాడు. పాండ్యరాజ్యం విస్తరణ పుదుకుటై నుండి కన్యాకుమారి వరకు. పాండ్యుల రాజధాని మదురై. పాండ్యుల రాజకీయ చిహ్నం చేప లేదా కరి. పాండ్యులలో గొప్ప రాజు నెడుంజెలియన్. చోళులను ఓడించిన పాండ్య రాజు నెడుంజెలియన్. నెక్స్ట్ చేర రాజ్యం. చేర రాజులు పాలించిన ప్రాంతం కేరళ. అందుకే వీరిని కేరళ పుత్రులు అని అంటారు. చేర రాజ్యం రాజధాని వంజి లేదా కరూర్. చేర రాజ్యం వేటి మధ్య ఉంది? కొచ్చిన్ మరియు తిరువల్లువార్ మధ్య ఉంది. చేర రాజ్యం రాజకీయ చిహ్నం విల్లు మరియు బాణం. చేర రాజులలో గొప్ప రాజు సెంగుత్తవాన్. సెంగుత్తవాన్ బిరుదు ఎర్రచేర. సెంగుత్తవాన్ విజయాలను తెలియజేసే గ్రంథం శిలప్పాధికారం. సంగం సాహిత్యం. ఈ కాలం నాటి తమిళ సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు? సంగం సాహిత్యం. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. మనం ప్రస్తుతం మాట్లాడుతున్న భాషల్లో
అత్యంత ప్రాచీనమైన భాష తమిళం. సంగమ వాంగ్మయం అంటే అర్థం అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. పాండ్యుల రాజధాని మధురైలో నిర్వహించబడిన 3 తమిళ కవుల సమ్మేళనాలను ఏమని అంటారు? సంగంలు. చోళ, పాండ్య మరియు చేర రాజ్యాల నుండి అనేక మంది తమిళ కవులు ఈ సమావేశాలకు హాజరై అద్భుతమైన తమిళ సాహిత్యాన్ని అందించారు. తొలిసారిగా సంగం అనే పదాన్ని ఉపయోగించినది తిరునవక్కరసు లేదా అప్పార్ అనే శైవ మతాచార్యుడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ పదాన్ని ఉపయోగించాడు. తొలి సంఘం పేరు తలై సంఘం. తలై సంఘంకి అధ్యక్షతను వహించినది అగస్త్య మహాముని. అగస్త్య మహాముని ఆర్య సంస్కృతిని దక్షిణానికి పరిచయం చేసినది అగస్త్య మహాముని. ఆర్య సంస్కృతి అనేది ఉత్తర భారతదేశానికి చెందినది. దీనిని దక్షిణానికి పరిచయం చేసినది అగస్త్య మహాముని. తలై సంఘంలో వ్రాయబడిన గ్రంథాలు లభ్యం కావడం లేదు. తొలి సంఘమైన తలై సంఘంలో రాయబడ్డ గ్రంథాలు లభించడం లేదు. రెండవ సంఘం పేరు ఇడై సంఘం. ఇడై సంఘంకి అధ్యక్షత వహించినది తొల్కప్పియార్. అగస్త్య మహాముని యొక్క శిష్యుడు తొల్కప్పియార్. అగస్త్య మహాముని యొక్క 12 మంది శిష్యులు ఇడై సంఘంకి హాజరయ్యారు. తమిళ భాషలో లభ్యమవుతున్న తొలి గ్రంథాలు ఏ సంఘంలో వ్రాయబడ్డాయి? రెండవ సంఘం లేదా ఇడై సంఘంలో. ఇడై సంఘంలో రాయబడ్డ తమిళ గ్రంథాలు తొల్కప్పియం మరియు అగట్టియం. ఇవి రెండు కూడా వ్యాకరణ గ్రంథాలు అంటే గ్రామర్ బుక్స్. తమిళ సాహిత్యంలోని తొలి గ్రంథం తొల్కప్పియం. తొల్కప్పియం అనే గ్రంథాన్ని రచించినది తొల్కప్పియార్. అగట్టియం అనే వ్యాకరణ గ్రంథంని రచించినది అగట్టియార్. మూడవ మరియు చివరి సంఘం పేరు కడై సంఘం. మూడవ సంఘంకి అధ్యక్షత వహించినది నక్కిరార్ అనే తమిళ కవి. కడై అంటే చివరి అని అర్థం. ఈ మూడవ సంఘంలో అనేక గొప్ప గ్రంథాలు వ్రాయబడ్డాయి. కడై సంఘంలో రచించబడిన సాహిత్యాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 10 మేల్ కణక్కు, 10 కిల్ కణక్కు, ఇతిహాసాలు. సో ఈ మూడింటి గురించి చూద్దాం 1 by 1. 10 మేల్ కణక్కు ఇంగ్లీష్లో 18 మేజర్ వర్క్స్. ఇందులో ముఖ్యమైన గ్రంథాలు అగనన్నూరు రుద్రశర్మన్ రచించాడు. పురనన్నూరు మాములనార్, తిరుమురు గరుప్పదై నక్కిరార్, మధురై కంజి మాగుడి మర్దన్, పట్టిని పలై కన్నన్. సో టేబుల్లో ఉన్న క్వశ్చన్ రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్తో. అగనన్నూరు అనే గ్రంథాన్ని రచించినది రుద్రశర్మన్. అగనన్నూరు అనే గ్రంథం దేనికి సంబంధించినది? ఇందులో 400 ప్రేమ లేదా శృంగార కవితలు ఉన్నాయి. అగము అంటే ప్రేమ లేదా శృంగారం అని, నన్నూరు అంటే 400 అని అర్థం. పురనన్నూరు అనే గ్రంథ రచయిత మాములనార్. పురనన్నూరు అనే గ్రంథంలో ఎన్ని కవితలు ఉన్నాయి? ఇందులో యుద్ధాలు మరియు రాజనీతికి సంబంధించి 400 కవితలు ఉన్నాయి. సో పురనన్నూరులో పురము అంటే రాజనీతి, యుద్ధాలు, నన్నూరు అంటే 400. తిరుమురు గరుప్పదై అనే గ్రంథంని రచించినది నక్కిరార్ అనే కవి. తిరుమురు గరుప్పదై అనే గ్రంథం ఎవరిపైన వ్రాయబడింది? తమిళుల ఆరాధ్య దైవం అయిన మురుగ పైన వ్రాయబడింది. మురుగ అంటే సుబ్రహ్మణ్య లేదా కార్తికేయ లేదా కుమారస్వామి పైన వ్రాయబడిన గ్రంథం తిరుమురు గరుప్పదై. సో ఇక్కడ మురుగా అనేది ఈ బుక్ పేరులోనే ఉంది. మధురై కంజి అనే గ్రంథంని రచించినది మాగుడి మరుదన్ అనే తమిళ కవి. పట్టిని పలై అనే గ్రంథంని రచించినది కన్నన్. పట్టిని పలై గ్రంథం దేనిపైన వ్రాయబడింది? కావేరి పట్టణంపై మరియు కరికాల చోళుని గురించి కూడా ఈ గ్రంథంలో ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ 10 కిల్ కణక్కు అంటే ఇంగ్లీష్లో 18 మైనర్ వర్క్స్. ఇందులో తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ అత్యంత ముఖ్యమైనది.
ఇందులో నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు మరియు పాలనపరమైన సమాచారం ఉంటుంది. తిరుక్కురల్ అనే గ్రంథాన్ని రచించినది తిరువల్లువార్. తమిళ సాహిత్యపు బైబిల్ అని దేనిని అంటారు? తిరుక్కురల్. తమిళ ప్రజలు తిరుక్కురల్ గ్రంథాన్ని పంచమ లేదా 5వ వేదంగా పరిగణిస్తారు. సో థర్డ్ వన్, ఇతిహాసాలు. సంగం సాహిత్యంలో 3 ఇతిహాసాలు ఉన్నాయి: శిలప్పాధికారం, మణిమేగలై మరియు శివగ సింధమణి. సో ఈ 3 బుక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. శిలప్పాధికారం. ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన కథానాయిక కన్నగి, కథానాయకుడు కోవలన్, ఇతను కన్నగి భర్త. నాట్య కళాకారిణి మాధవి, ఈమె పాండ్యుల రాజనర్తకి. కన్నగి మాధవి ప్రేమ వలలో పడిన తన భర్త అయిన కోవలన్ను విడిపించుకొని మదురైకి చేరిన తర్వాత కోవలన్ చేయని నేరానికి మరణశిక్షకు గురవుతాడు. ఈ సందర్భంలో పాండ్యరాజు నెడుంజెలియన్ను ఎదిరించి కన్నగి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ వృత్తాంతం ఈ గ్రంథంలో ఉంది. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. కన్నగి అనే పేరు చాలా ఇంపార్టెంట్. కన్నగి లేదా కన్నకి అని ఉంటుంది పేరు. సో కన్నగి అనే పేరు చాలా ఇంపార్టెంట్. శిలప్పాధికారం. నెక్స్ట్ బుక్ మణిమేఖలై. కథానాయకి మణిమేఖల. ఈమె లలిత కళల్లో ఆరితేరిన నర్తకి. ఈమె కోవలన్ మరియు మాధవిల కుమార్తె. ఈమె సౌందర్యానికి ఆకర్షితుడైన చోళ యువరాజు ఉదయకుమార. వీరి ప్రేమ ఇతివృత్తాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈమె చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ భిక్షువుగా మారుతుంది. జీవక చింతామణి. మరొక పేరు శివగ సింధమణి. శివగ లేదా జీవక అనే రాజు అనేక రాజ్యాలను ఆక్రమించి నూతన వధువులను పొందేవాడు. ఇతను చివరకు జైన సన్యాసిగా మారతాడు. ఈ పుస్తకానికి మరొక పేరు మనన్నుల్ లేదా మాననుల్, అంటే అర్థం వివాహాల పుస్తకం. సో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పైన టేబుల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. శిలప్పాధికారం అనే ఇతిహాస గ్రంథాన్ని రచించినది ఇలంగో అడిగల్. శిలప్పాధికారం ఏ దంపతుల గాథని తెలియజేస్తుంది? కోవలన్ మరియు కన్నకి లేదా కన్నగి అనే దంపతుల గాథని తెలియజేస్తుంది. తమిళ ప్రజలు నేటికి కన్నకిని పాతివ్రత్య దేవతగా ఆరాధిస్తున్నారు. మణిమేఖలై అనే ఇతిహాస గ్రంథాన్ని రచించినది సీతలై సత్తనార్ అనే బౌద్ధుడు. సో బౌద్ధ రచయిత రచించాడు కాబట్టి ఇందులో మణిమేఖలై చివరకు బౌద్ధ సన్యాసిగా మారుతుంది. మణిమేఖలై అనే గ్రంథంలో కథానాయకి మణిమేఖలై. ఈమె లలిత కళల్లో ఆరితేరిన అద్భుతమైన సౌందర్యవతి. ఈమె చివరికి బౌద్ధ భిక్షునిగా మారుతుంది. శివగ సింధమణి లేదా జీవక చింతామణి అనే గ్రంథ రచయిత తిరుత్తోక దేవర్ అనే జైన కవి. సో జైన కవి రచించాడు కాబట్టి శివగ అనే రాజు చివరకు జైన సన్యాసిగా మారతాడు. సో శివగ సింధమణి అనే గ్రంథంలో ఏ రాజు గాథ ఉంది? శివగ లేదా జీవక అనే రాజుగాథ. శివగ అనే రాజు అనేక రాజ్యాలను ఆక్రమించి నూతన వధువులను పొందేవాడు. ఇతను చివరకు జైన సన్యాసిగా మారతాడు. ఈ పుస్తకానికి మరొక పేరు మనన్నుల్ లేదా మాననుల్, అంటే అర్థం వివాహాల పుస్తకం. జీవక చింతామణి లేదా శివగ సింధమణి అనేది వైద్య గ్రంథం కూడా. సో గుర్తుపెట్టుకోండి. తమిళ రామాయణంను రచించినది కంబన్. తమిళ మహాభారతంను రచించినది పెరుందేవనార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.